2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఎలా అప్రోచ్ అయ్యారు కోడ్‌ని? సేమ్ సుమన్ టీవీ వల్ల రీల్స్ చూస్తూ మా డాడీ షేర్ చేయడం వల్ల ఓహ్! ఓ ట్రస్ట్ వచ్చి కోడ్ జ్ఞాన్ మీద డైరెక్ట్ ఎన్ని జాయిన్. మంత్స్ అయింది జాయిన్ అయ్యి 2 ఇక్కడ? months అండి. 2 మంత్స్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ ఆంధ్ర, లేదంటే చిత్తూరు అండి. చిత్తూరు నుంచి. ఎందుకు మీకు విజయవాడ అటు సైడ్ ఉన్నాయి కదా, ఎందుకు అంటే హైదరాబాద్ చూస్ చేసుకున్నారు? డ్రైవ్స్ కోసం. విజయవాడ అంటే డ్రైవ్స్ హైదరాబాద్ లో జరుగుతాయి కదా, ఇంత దూరం మళ్ళీ ఎందుకు అనేసి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చింది. ఓకే, ఈ 2 మంత్స్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటండి? నా- ఏం నేర్చుకున్నారు ఇక్కడ? ఏం కొత్తగా అనిపించింది? అంటే నాది బేసికలీ ఈసీ బ్యాక్గ్రౌండ్. అంటే ఐటీ సైడ్ చేంజ్ అవుదాం అనుకొని కోడ్ జ్ఞాన్ మీద ట్రస్ట్ వచ్చి జాయిన్ అయ్యాం. ఫస్ట్ అయితే నాకు ఐటీ ఏం తెలీదు. ఇక్కడికి వచ్చాక డిఎస్ఏ, పైథాన్, మైస్కేల్ అన్ని స్టార్ట్ చేశాక కొంచెం కొంచెం హోప్ వచ్చింది. మళ్ళీ కాలేజ్ లో ఎలా అంటే కొంతమందిని డిసైడ్ అయ్యి వాళ్ళకే ఎక్కువ టైం ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే అలా కాదు. సాఫ్ట్ స్కిల్స్ మ్యామ్ కూడా అందరికి టైం ఇచ్చి అందరికి ఓ ఛాన్స్ ఇస్తూ ఉంటారు. సో Okay. అలా అందరికి మంచి హోప్ వస్తుంది. ఓకే, సో మీకు అర్థమవుతుందా చెప్పేది? అంటే నాన్ ఐటీ అని చెప్తున్నారు కదా, ఐటీ అసలు నాకు టచ్ కూడా లేదంటున్నారు కదా, కోడింగ్ అవంతా అర్థమవుతుందా? అర్థం టఫ్ అంటే అనిపిస్తుందా? ఫస్టే చెప్తాను మీకు అర్థం కాకపోతే అడగండి అని. సార్ వాళ్ళు కూడా మంచిగా 1-2 సార్లు చెప్తారు కాబట్టి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సేఫ్టీ పరంగా ఏ విధంగా ఉంటుంది ఆడపిల్లలకి? బాగా చూసుకుంటారు. ఫస్ట్ అడుగుతారు మాకు. ఫస్ట్ ఇక్కడికి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాం, తెలీదు. పీజీ కూడా తెలిసిన వాళ్ళు సార్ వాళ్ళే చూసి చెప్పారు. అలా అన్ని మంచిగానే చూసుకుంటారు, టేక్ కేర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ పేరెంట్స్ వరకు రీచ్ అయ్యేలా ఏముంటాయండి? అంటే మీరు చదివేది ఇక్కడ ఏదైతే ఉంటుందో మీ ఒక్కరికే కాకుండా ఇంట్లో పేరెంట్స్ కి కూడా రిపోర్ట్ వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో అది జెన్యూనా? పేరెంట్స్ వరకు వెళ్తుంటుందా మీ ఫీడ్బ్యాక్ ఏదైనా? ఇప్పుడు మేము కూడా చిత్తూరు నుంచి వచ్చాము. ఇక్కడ నేను ఒకదాన్ని ఉంటాను. మా పేరెంట్స్ కి వచ్చి మా ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటారు. వీక్లీ రిపోర్ట్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటారు. లైక్ మేము ఎన్ డేస్ ప్రెజెంట్ అయ్యాము, ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, ఎన్ని టెస్ట్ పెట్టారు. ఇప్పుడు మాకు డ్రైవ్స్ ఏదైనా వస్తే కూడా అది మ్యామ్ వాళ్ళు సెండ్ చేస్తారు వాళ్ళకి. ఏ డ్రైవ్స్ అనేది మాకు అప్లోడ్ చేశారు, మేము ఎన్ని అప్లై చేస్తాము, ఎన్ని అప్లై చేయలేదు, ప్రతి ఒక్కటి పేరెంట్స్కి అనేది సపరేట్గా ఇన్ఫర్మేషన్ వీక్లీ రిపోర్ట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వీక్లీ టెస్ట్ రాసిన, గ్రాండ్ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కటి వాళ్ళకి రీచ్ అవుతాయి. వాళ్ళు కాల్ చేసి అడుగుతారు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు. అలా వాళ్ళకి ప్రతి ఒక్కటి దూరం ఉన్నా తెలుసుకోగలుగుతారు అన్ని ఇన్ఫర్మేషన్. వెళ్తుంది వాళ్ళకి రిపోర్ట్ అయితే. ఓకే, డైలీ ఉంటుందా టెస్ట్ మీకు? డైలీ అంటే వీక్లీ ఉంటది. ఇప్పుడు మండే టు ఫ్రైడే క్లాస్ జరిగితే సాటర్డే వీక్లీ జరుగుతుంది. అలా మనకి మంత్లీ కూడా ఉంటది. ఆ మంత్ మొత్తం ఏం జరిగింది అంటే మంత్ లాస్ట్ లో ఎగ్జామ్ పెడతారు. వీక్ మొత్తం ఏం జరిగిందని సాటర్డే ఎగ్జామ్ పెడతారు. ఆ వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ వల్ల అన్ని కవర్ చేసుకోగలరు. అప్ స్కిల్ అయ్యాను అన్న ఆ ఫీల్ వచ్చిందా మీకు? అర్థమవుతుందా మీరు రాసిన టెస్ట్లు కానీ, లేదంటే మీకు ఆ ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉందా అండి? హ్యాపీయా మీరు? హ్యాపీ జాబ్ క్రాక్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో ఏ విధంగా ఉందండి ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఎన్ని మంత్స్ అయింది మీరు జాయిన్ అయ్యి? మేము జాయిన్ అయ్యి 2 months అవుతున్నాం. జాన్ బిగినింగ్ లో జాయిన్ అయ్యాం. 2 months అవుతుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వచ్చాను, ఎలక్ట్రికల్. నేను ఓకే, ఇక్కడికి నాకు కోడింగ్ అసలు పెద్దగా తెలియదు. కాలేజ్ లో సి నేర్చుకున్నాం, మళ్ళీ జావా కొంచెం చెప్పారు, క్లాస్ కి వెళ్ళక అలా అయిపోయింది. బట్ దెన్ ఇక్కడ బాగుంది అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, సో ఈ 2 months లో ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారు? నేను కోడింగ్ బాగా చేయగలుగుతున్నానండి. ఇప్పుడు ముందు అసలు నాకు పెద్దగా ఏం తెలియదు అసలు. ఇక్కడికి వచ్చాక నేను అప్రోచ్ లైక్ ప్రాబ్లమ్ చూసి నేను చేయగలుగుతున్నాను. ఏదైనా టాప్ కంపెనీ అనుకున్నారా మైండ్ లో, ఇందులో జాబ్ చేయాలి అన్న గోల్ ఏమన్నా ఉందా? నేను మైక్రోసాఫ్ట్ లో చేయాలి అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతున్నాను. ఏదైతే స్కిల్స్ కావాలో కంపెనీకి, ఆ స్కిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క గోల్ ఉంటుంది. పలానా కంపెనీలో పలానా సాలరీయే కావాలి అన్న గోల్ ఉంటుంది. సో దాని మీద ఫోకస్ చేసేలాగా ఇక్కడ ఉంటుందా అండి? ఉంటుంది, డెఫినెట్లీ అండి. సో మీకు ఇక్కడ 6 to 8 hours టైం స్పెండ్ చేస్తున్నారు కదా, ఏమేమి ఉంటాయి 6 to 8 hours? అంటే కాలేజ్ కూడా ఉండదు అంతలాగా, స్కూల్ డేస్ లో మాత్రమే చూసేవాళ్ళం అంత టైం మనం. ఇప్పుడు స్కూల్ డేస్ లో కూడా అంత టైం లేదు. ఎందుకు ఫ్యాకల్టీ ఇంత టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? మాకు టెక్నికల్ 4 hours అండి, మళ్ళీ ప్రాక్టీస్ 1-2 hours చేసుకోవచ్చు, మేమే ఓన్గా వచ్చి చేసుకోవచ్చు, పైన ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ మాకు సాఫ్ట్ స్కిల్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది. బయట ఇన్స్టిట్యూట్ చూస్తే మనకు సాఫ్ట్ స్కిల్స్ ఇంకా యాప్టిట్యూడ్ ప్రొవైడ్ చేయరు. నేను వేరే ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయ్యాను, కొన్ని క్లాసెస్ తీసుకున్నాను, బట్ అవి సరిగ్గా లేవు. ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ ఇంకా యాప్టిట్యూడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇప్పుడు పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన స్టూడెంట్స్ కైనా పేరెంట్స్ కైనా మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, రైట్ ఇన్స్టిట్యూట్ అనేది వాళ్ళ కెరియర్ చెప్పాలి అంటే పిల్లలకి, సో మీరు ఏం చెప్తారు? బయట అంతగా
నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి బయట అంతగా చెప్పరని నాకు అయితే అర్థమైందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా మనకి డౌట్ ఉంటే ఒక 2-3 టైమ్స్ అన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. లైక్ మళ్ళీ రాలేదంటే మళ్ళీ కూడా చెప్తారు ఎవరైనా కూడా. అండ్ వీక్లీ టెస్ట్ ఉంటున్నాయి కాబట్టి మేము ఇంప్రూవ్ అవుతున్నాం, అవ్వగలం. ఓకే, సో మీరు సాటిస్ఫైడ్ అయితే ఎస్ హోప్ ఉందా అండి? ఎస్ Job అండి, వస్తుంది పక్కా అని. వస్తుందండి. డ్రైవ్స్ ఏమైనా ట్రై చేశారా? అవునండి, ఇప్పుడు TCSకి వచ్చింది, అప్లై చేసాము. ఇంకా ఫర్దర్ గా కూడా వస్తాయి, చేస్తాం. ఓకే, యాక్చువల్గా Code9 ఎవ్రీ వీక్ లో 3 డ్రైవ్స్ ప్రతి స్టూడెంట్స్ కి ఇస్తున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది మాకు ఇంకా స్టార్ట్ అవుతాయండి. మీకు స్టార్ట్ అవుతున్నాయి, ఇస్తున్నారా? ఎస్, మీకు చేసిన ప్రామిస్ ఏంటండి Code9? మీరు జాయిన్ అయ్యేటప్పుడు Code9 మీకు ఏం చెప్పింది? పక్కా మీకు ప్లేస్మెంట్ ఇచ్చి మేము పంపిస్తాం ఇక్కడ నుంచి అని చెప్పారండి. అండ్ నాలో నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూసుకోగలుగుతున్నాను. బీట్ సాఫ్ట్ స్కిల్స్ అయినా కూడా నేను బాగా మాట్లాడగలుగుతున్నాను ముందు కంటే కూడా. ఓకే,